శ్రీమాత్రే నమః. అమ్మని చూస్తుంటే ఎంతో ముద్దుగా అనిపిస్తుంది కదా. ఈవేళ అన్నపూర్ణాదేవి అలంకారం. అయితే మా ఇంట్లో పూజ అయితే చేసుకుని నేను గుడికి అయితే వెళ్ళానండి. అక్కడ అమ్మవారిని చూస్తే పాప ఎంత ఇదైపోయిందంటే, అసలు అలంకరణ చూసిన అమ్మవారి మొహంలో తేజస్సు చూసినా సరే ఇంకా అన్నీ మర్చిపోతామండి. అలా అన్నట్టుగా ఉంది అమ్మవారి విగ్రహం చూస్తేను. మా ఇంటి దగ్గర చుట్టుపక్కల ఈ టిమ్మర్ మర్చెంట్ హాల్ అని, గోదావరి గట్టుదరని అలా దేవుణ్ణి నిలబెట్టిన చోటకి వెళ్ళి దండం అయితే ఇలా పెట్టుకుని ఈ విధంగా 3 చోట్లకు వెళ్ళానండి ఈవేళ. కానీ నేను నవరాత్రుల్లో ఏదో గుడికి వెళ్ళాలి, దండం పెట్టుకోవాలి, అమ్మవారిని చూడాలి అని అనిపించి పెట్టుకోవాలండి. ఇంట్లో మన సరిపోయింది, మన పూజ సరిపోయింది అని అనుకుంటాం. కానీ ఇవన్నీ మళ్ళీ తిరిగి రావు. మళ్ళీ మన కోసమే స్పెషల్గా పెట్టరు కదా. అందుకని అది కూడా ఓపిక లేకపోయినా సరే వెళ్ళి ఇలా ఈవిడ్ని కూడా నేను తీసుకొని వెళ్ళిపోయి గుడికి అయితే వెళ్ళి దండం పెట్టుకుని తిరిగి ఇంటికి గంట పడుతుందండి. అంతే, అంతకుమించి ఏమీ కాదు. ఈ మాత్రం దానికే వెళ్ళాలా, ఇంట్లోనే కూర్చుండిపోతున్నాను, టీవీలు చూసుకోవడం, సీరియల్ చూసుకోవడం తప్పించి ఒక్కసారి బయటకు వచ్చి అమ్మవారి మోహన్ చూసి ఉయ్యాలు ఇలా ఊపండి, అన్నీ సర్వం మర్చిపోతామండి. అంత అద్భుతంగా ఉంటుంది. ఈ ఉయ్యాల సేవ చూస్తుంటే నాకు ఇంకా అమ్మవారు ముద్దొచ్చేసిందండి. ఒక చిన్న పిల్లని ఉయ్యాలు ఊపుతున్నట్టుగా అనిపించింది నాకు. అమ్మవారి చూడండి అవతారం, పులి మీద కూర్చున్న అమ్మవారు.